హలో, నేను మీ కంది అనిల్ కుమార్ రెడ్డి. నమస్తే అందరికీ. ఈరోజు మనం మంచినీటి గురించి చర్చించుకుందాం. అయితే ఒక క్వశ్చన్ సూటిగా మీకు వేస్తున్నాను. మీరు సరైన నీటిని ప్రతిరోజు తాగుతున్నారా? మంచినీటిని తాగుతున్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నారా? ఎందుకంటే మన శరీరంలో 70% పైన నీరే ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తించగలరు. మనది బాడీ వాటర్ కంపోనెంట్ 70% వాటర్ కంపోనెంట్ అంటున్నారు. మీరు బాడీ లోపలికి ఇన్పుట్ తీసుకునే వాటర్ ఏదైతే ఉందో అది మంచి శుద్ధమైన నీరు అయి అన్ని రకాల మినరల్స్ తో కూడినట్టయితే అప్పుడు మీ శరీరం ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఆ వాటర్ మీకు సహకరిస్తుంది. అయితే మీరు తీసుకునే వాటర్ లో కనుక మినరల్స్ లేనట్టయితే, మీరు తీసుకునే వాటర్ కనుక శుద్ధి లేని వాటర్ అయితే మీ బాడీ ఖచ్చితంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు తాగే వాటర్ ఎటువంటి వాటర్ తాగుతున్నారు చెక్ చేసుకొని వాటర్ ని తాగే పరిస్థితులు ఈ రోజు మార్కెట్ లో ఖచ్చితంగా ఉన్నాయని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇదివరకు మనకు వాటర్ అనేవి ఫ్రీగా దొరికేవి, ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. బావులలో, చెరువులలో, ఎక్కడైతే అక్కడ చెరువులలో దొరికేవి. కానీ ఈ రోజు మనం చూసినట్టయితే నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా టౌన్లలో, సిటీలో ఉన్న పీపుల్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు? ఒకసారి మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా సొసైటీలో వాటర్ ని మనం కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. బయటికి వెళ్దాము 10 రూపాయలకు లీటర్, 20 రూపాయలకు లీటర్, 50 రూపాయలకు లీటర్, 100, 200, 600 రూపాయలకు లీటర్ వాటర్ కూడా కొనుక్కొని తాగే సిచ్యువేషన్ లో ఉన్నాం. ఈవెన్ ఏదైనా బాగా మనకు సుస్థి చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? కాచి వడబోసిన నీటిని తాగండి, లేదు అంటే ఏదైనా మంచి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగండి, కొద్దిగా మినరల్స్ ఉన్న వాటర్ ని చెక్ చేసుకొని ఎక్కువ ఖర్చు అయినా సరే లీటర్ 100 రూపాయలైనా సరే తెచ్చుకొని తాగండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? సో మన బాడీలో కనుక వాటర్ మంచివి మనం ఇన్పుట్ ఇచ్చినట్టయితే, తాగడానికి మంచి నీటిని కనుక శుద్ధి చేసిన నీటిని కనుక మనం తీసుకున్నట్టయితే, ఆ నీటిలో కనుక మినరల్స్ ఉన్నట్టయితే మన బాడీలో బై డిఫాల్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్సీ పవర్ అనేది పెరుగుతుంది, బాడీ డీహైడ్రేట్ అవ్వడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు మన బాడీ ఖచ్చితంగా హెల్తీగా ఉంటుంది. అదే నువ్వు ఎప్పుడైతే అశుద్ధమైన వాటర్ని కనుక తీసుకుంటున్నావో, మినరల్స్ లేని వాటర్ కనుక తీసుకుంటున్నావో, అది నీ బాడీని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు తాగే నీరే ఈ రోజు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. సో గుర్తించి ఈ రోజు నుండి ఖచ్చితంగా అందరూ మీరు తాగే నీటి పైన శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు నీటికి సంబంధించి కానీ, నీరు తాగడం వలన మన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అనే దాని గురించి కానీ కొద్దిగా మనం ఒక శ్రద్ధ పెట్టినట్టయితే ఖచ్చితంగా మన ఆరోగ్యం ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా మీరు చూసినట్టయితే ఒక పెద్ద ఇంటర్వ్యూలో ఒక సెలబ్రిటీ చెప్పడం జరిగింది, ఒక రోజుకి 1 గంట సేపు కనుక నీ శరీరం మీద నువ్వు శ్రద్ధ పెట్టగలిగితే ఆ శరీరం నేను మినిమం 23 సంవత్సరాలు ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది అని చెప్పేసి చెప్పారు. మరి ఒక రోజు నువ్వు గంట సేపు నీ శరీరం మీద దృష్టి పెట్టగలిగితే, శ్రద్ధ పెట్టగలిగితే 23 సంవత్సరాలు ఆ శరీరం నీకు సహకరిస్తుంది అన్నప్పుడు రోజుకు గంట శ్రద్ధ పెట్టలేవా? అలానే నువ్వు తినే ఆహారం గనక మంచి ఆహారం అయి ఉన్నట్టయితే, నువ్వు తినే నీరు గనక మంచి నీరై ఉన్నట్టయితే అది కూడా నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో మనం చూసినట్టయితే మన తాతలు, గ్రాండ్ మాస్ అందరు చూసినట్టయితే 100, 120, 150 సంవత్సరాలు కూడా హెల్తీగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మార్కెట్లో 30, 40 సంవత్సరాలకి రోగాల కుప్పలైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఏదైనా బయటికి వెళ్ళాము అనుకోండి, తీర్థయాత్రలకు వెళ్ళాము, మనకు నచ్చిన ఫుడ్ తింటాము, నచ్చిన రకంగా ఉంటాము, కానీ వాటర్ని అక్కడ ఏదో తాగుతాము. మనం ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా జ్వరం వస్తుంది, మనం ఏమంటాము అంటే జలుబైంది, జ్వరం వచ్చింది, ఏదైనా నీరు పడలేదు అంటే నీ బాడీలో 70% పైన నీరే ఉంది, నీ బ్లడ్ లో 80% పైన నీరే ఉంది. ఆ నీరు శుద్ధికరమైన నీరు కనుక నువ్వు తీసుకోలేదనుకో ఖచ్చితంగా నీ బ్లడ్ లోపల మార్పులు వస్తాయి, నీ శరీరం లోపల మార్పులు వస్తాయి. ఆ మార్పులు నిన్ను అనారోగ్యానికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న నీ శరీరం కూడా అనారోగ్యం పాలవడానికి ఒక ముఖ్యమైన కారణం ఈరోజు నీరు. అటువంటి నీటిని నువ్వు మంచి నీటిని తీసుకొని తాగినప్పుడు మాత్రమే నువ్వు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి నీటికి సంబంధించి చాలా వరకు మేము అవేర్నెస్ ఇస్తున్నాము, నాలెడ్జ్ ఇస్తున్నాము. మీకు తెలిసిన పీపుల్కి ఎవరైనా మీరు తాగే వాటర్ ఎలా ఉన్నాయి అంటే, మీరు తాగే వాటర్ లో మినరల్స్ ఉన్నాయా లేదా ఆ వాటర్ లో మినరల్స్ లేవా, అవి పాడైపోయిన వాటర్ తాగుతున్నారా, కుళ్ళిపోయిన వాటర్ తాగుతున్నారా, లేదా మీరు తాగే వాటర్ ని ఒకసారి పరీక్షించుకోవాలంటే మాకు మెసేజ్ చేయండి. మేము మీ దగ్గరకు వచ్చి మీరు తాగే వాటర్ ని క్లియర్ గా పరిశీలించి మీరు తాగే వాటర్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి మీకు ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీలైతే మీరు ఏ వాటర్ ని తాగితే మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారనే దాని గురించి కూడా మా టీం మీకు ఖచ్చితమైన క్లారిటీతోని సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ.